హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ వీడియోని ఎంకరేజ్ చేయండి. నువ్వు కూడా కూర్చోమ్మా అంటూ మొహమాటంతో కాకుండా అభిమానంగా నీలిమ చెప్తూ ఉంటే, కూర్చుని కూర్చుని ఉన్నాను కదా, తిరిగితే కాళ్ళు సాగుతాయి. నాకు తినడానికి 5 నిమిషాలు చాలు. మీ అంత స్లోగా అస్సలు తినను అంటూ మొహమాటానికి పోకుండా మొహం మీద చెప్పి, మీకు పెరుగు వడ్డించాక నేను కూర్చుంటాను అంటూ నీలిమ గారిని కూడా చైర్లోకి తోసి చిటికెలో వడ్డించి నవ్వుతూ అందరి మధ్యలో బొంగరలా తిరుగుతూ కొసరి కొసరి వడ్డిస్తోంది మైత్రి. మైత్రి కలివిడితనానికి, కపటం తెలియని మనసుకి ఇంటికి తీసుకువెళ్తే ప్రాబ్లం అవుతుందేమోరా అంటూ అనుమానం వెల్లబుచ్చాడు శిఖర్. అమ్మకు నచ్చుతుంది అంటూ మరో ప్రశ్నకు రుద్ర తావు లేకుండా చేస్తే, ఎదురుగా టేబుల్ మీద ఉండడంతో ఐరా చేతంతో మాటలు కలిపారు నీలిమ. ఏ ఊరు అని మొదలు పెట్టిన ప్రశ్న అమ్మ నాన్న, చదువు, పుట్టు పూర్వోత్తరాల దాకా వెళ్లి చేతనికి మేనకోడలుందన్న విషయం కూడా బయటకి రావడంతో, అదృష్టవంతుడివి, ఇలా చదువు అయిపోగానే అలా మేనకోడలతో పెళ్ళైపోతుంది అంటూ మాట వరుసకే అన్నా వెంటనే రియాక్ట్ అయిన చేతన్, మా కావ్యకి బయట సంబంధాలు చూస్తున్నారు. నేనొక అమ్మాయిని ప్రేమించాను. నా స్టడీస్ కంప్లీట్ అవ్వగానే తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటూ మనసులో ఉన్నది బయట పెట్టేశాడు. ఐరాకి ఆల్రెడీ ప్రపోజ్ చేసి ఉండడంతో మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తే, చేతన్ మాటలకి తల తిప్పి చూసి నవ్వుతూ తిను అంటూనే కళ్ళతో వార్నింగ్ ఇచ్చింది ఐరా. తన వార్నింగ్ కి పెదవులు సాగదీసి కౌచ్ లో ఉన్న రుద్రను జస్ట్ అలా చూస్తే, మేధావి సైడ్ నుంచి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ లేదు. కానీ చేతన్కి ఇంకా తెలియని విషయం ఏంటంటే, బాబు ఒళ్ళంతా కళ్ళేనని. తిరిగి తను నార్మల్గా తింటూ ఉంటే రుద్ర చెవిలో చిన్నగా, నీ మీదే ఉంది వాడి చూపు అంటూ శిఖర్ చెప్తూ ఉంటే, ఆయనో అంటూ శిఖర్కి మాత్రమే వినబడేలా చెప్పి చురుగ్గా చూస్తే, ఏం చేశావు అంటూ అడిగాడు ఆ చురుకు చూపులకి దడవకుండా. ఎత్తుకున్నాను అంటూ బాబు సింపుల్గా తేల్చేస్తే, వీల్ చైర్ ఉందిగా అంటూ పాయింట్ చేశాడు శిఖర్. అప్పటికివ్వలేదు అని ఆన్సర్ చేసిన రుద్ర గడ్డం పట్టుకుని పైకని, మరి ఎప్పటికిచ్చారు అంటూ కనుబొమ్మలు ఎగరేసి సూటిగా రుద్ర కళ్ళలోకి చూస్తూ ఆతృత ఎక్స్ప్రెస్ చేశాడు శిఖర్. అమ్మలు ఎత్తుకోమని అడిగిన తర్వాత ఇచ్చారు అంటూ ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్తే, దానికే ఎంతలా చూస్తున్నాడా అని సాగతీసిన శిఖర్ అనుమానపు చూపులకి కనుబొమ్మలు ముడివేశాడు రుద్ర. ఇంతలోనే స్పిరిట్ స్మెల్ ముక్కుని తాకుతూ ఉంటే చెవిలో చిన్నగా వినిపించింది, 4 సార్లు ఎత్తుకున్నాడు అని. ఈ వాయిస్ ఎవరిదా అన్నట్టు తల తిప్పి చూసిన శిఖర్ మీదకి వంగి అతి దగ్గరగా కనిపించింది మైత్రి. తన చారడేసి కళ్ళల్లో శిఖర్ అనుమానాలకి ఆన్సర్ ఉందన్నట్టు విప్పాచి చూస్తూ ఉంటే, మైత్రి ఊపిరి ముఖాన తాకుతూ ఉంటే నెమ్మదిగా వెనక్కి వెళ్తూ కళ్ళు పొడిచి చూస్తున్నాడు శిఖర్. సీక్రెట్ అని చెవి పట్టి దగ్గరికి లాగిన మైత్రి, దగ్గరగా ఉన్న వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది, దూరంగా ఉన్న వీళ్ళిద్దరి మధ్య కూడా ఏదో ఉంది, ముగ్గురు మధ్యలో ఉండి చూశానుగా, పెద్దన్నయ్య వదినని 4 సార్లు ఎత్తుకున్నాడు అంటూ శిఖర్కి మాత్రమే వినబడేంత గుసగుసగా చెప్పి చెవి వదిలింది. చిన్న పిల్లాడి లెక్క రుద్ర మైత్రి ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ ఉంటే అమూల్ బేబీలా నవ్వి ఊరుకున్నాడు రుద్ర. మీ అమ్మకి అనుమానం ఎక్కువ, ఇలా చూడకు అంటూ బుగ్గ పొడిచి ఇద్దరి ప్లేట్లో సాంబార్ పోసి మైత్రి వెళ్ళిపోతే, ఏ పెళ్ళేంట్రా ఇలా ఉంది అని వెళ్తున్న తననే చూస్తూ బుగ్గ రుద్దుకుంటున్నాడు శిఖర్. కొత్త లోకం, తెలుసుకోవడానికి టైం పడుతుంది అంటూ లోతైన ఆన్సర్ ఇచ్చి తిరిగి తన లోకంలో తింటూ ఉంటే, చెప్పినట్టే అందరికి పెరుగు పెట్టి కూర్చున్న మైత్రి 5 నిమిషాల్లో భోజనం కంప్లీట్ చేసింది. తన స్పీడ్కి మైత్రిని అబ్బురంగా చూస్తూ ఉంటే, చెప్పానుగా మైత్రి ఎవరికైనా నచ్చుతుంది అని అంతకు ముందు శిఖర్లో ఉన్న డౌట్ క్లారిటీ ఇస్తూ ఉంటే, ఐరా నీకు నచ్చిందా అని అప్పటి వరకు ఉగ్గబట్టుకున్న ఆత్రాన్ని బయటకు కక్కేశాడు శిఖర్. క్షణం గ్యాప్ లో మైత్రి పక్కనే ఉన్న ఐరా మీద నిలిచిన కళ్ళు శిఖర్ మీదకి తిప్పి, నేను తన సబ్జెక్ట్ని అని ఎటువంటి భావం లేకుండా క్లారిటీ ఇచ్చిన రుద్ర, వీలైనంత ఫాస్ట్గా కంప్లీట్ చేయి అంటూ చెప్పి ముందుకు వచ్చి, బయలుదేరుతాం అన్నాడు అశోక్ గారితో. నీ కళ్ళు భలే ఉన్నాయి ఐరా, అచ్చం బ్రిటిష్ దొరసానిలా. నీలి కళ్ళున్న అమ్మాయిని ఇదే మొదటిసారి చూడటం. మావాడితో పాటే ఉంటారుగా, మరోసారి ఇంటికి రండి అని చెప్తూ
అప్పటికే రుద్ర కారు స్టార్ట్ చేయడంతో మైత్రి చేతన్ హెల్ప్ తో బ్యాక్ సైడ్ కూర్చుంది ఐరా. తన వెనకే ఓ కారు లోపల ఉంచి, మీ అబ్బాయికి ఆకుకూరలు గుమ్మడి గింజలు బాగా పెట్టండి, చత్వరం ఎట్టే పోతుంది అంటూ సలహా ఇచ్చిన మైత్రిని శేఖర్ కళ్ళు చిట్లించడంతో టక్కున లోపల కూర్చుని ధడాన్న డోర్ వేసుకుంటే, అసలు నీ నోరు ఊరుకోదా, ఎవరడిగారు నేను సలహా అంటూ లోపల కూర్చోవడమే కయ్యమన్నాడు చేతన్. మంచి విషయాలు అడగకుండానే చెప్పాలి, నేను అడిగినా నువ్వు చేయలేదు, మాట్లాడుకు అంటూ చైతన్య కసిరి రుద్ర సైడ్కి తిరిగి, అన్నయ్య ఇంటికే కదా అంటూ డౌట్గా అడిగితే, "ఉమ్" అంటూ చెప్పి రుద్ర కారు ముందుకు దూకిస్తే, ఏ పిల్లకి కొంచెం కూడా సెన్స్ లేదు అని సలహా ఇచ్చిందన్న ఇరిటేషన్తో కళ్ళజోడు సరి చేసుకుంటూ లోపలికి పోయాడు శిఖర్. కొడుకు ఉడుకుకి నవ్వుకుంటూ, ఆ పిల్లని చూస్తుంటే మీకేమనిపిస్తుంది అంటూ భర్తని అడిగితే, మా ఇద్దరికి సన్యాసమే శరణ్యం అనిపిస్తోంది అంటూ నిర్మోహమాటంగా చెప్పి లోపలికి వెళ్ళారు అశోక్ కూడా. "హ్మ్, వీళ్ళు మాట్లాడరు, మాట్లాడే వాళ్ళని రానివ్వరు, మీరు కాదు, మిమ్మల్ని చేసుకున్నందుకు మేము పోవాలి సన్యాసంలోకి అంటూ విసుగ్గా చీరదులిపారు నీలిమ. వేద్కి ఫోన్ చేసి ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో ఆ కోపం బాధ అన్ని ఫుడ్ మీద చూపించి ఖాళీ కడుపుతోనే నేహ పైకి వెళ్ళిపోతే, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని బేబీని ఇండివిజువల్గా ఉండమనేది అంటూ తన ప్రపోజల్కి సపోర్ట్ చేస్తున్న సిచ్యువేషన్ని వాడుకోవడానికి ప్రిపేర్ అయ్యారు సోనాలి. ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి తెంచుకుపోవడానికి ఇది బిజినెస్ కాదు సోనాలి, జీవితం అని కొట్టినట్టే చెప్పిన అమిత్, మళ్ళీ చెప్తున్నాను, నీ కూతురు సంతోషంగా ఉండాలని కోరుకో, అంతకు మించి ఎటువంటి ఆలోచనలు చేయొద్దు అంటూ బలంగా వార్నింగ్ ఇచ్చినట్టే చెప్పి రూమ్కి వెళ్ళిన ఆయన ఫోన్కి ఒక లొకేషన్ మెసేజ్ రావడంతో వెంటనే కార్ కీస్ తీసుకుని స్టార్ట్ అవుతూ ఉంటే భర్త హడావిడి గమనించిన సోనాలి, అమిత్ ఈ టైంలో ఎక్కడికి అని కూర్చున్న చోటు నుంచి కదలకుండా అడుగుతూ ఉంటే, భార్య అంటే ఇదేనా అన్నట్టు ఒక చూపు చూసి వెళ్ళిపోయారు అమిత్. రేంజర్ పబ్ డ్రైవర్ పంపిన లొకేషన్కి వచ్చిన అమిత్ ఆ నెంబర్కి కాల్ చేస్తే 5 నిమిషాలకి హడావిడిగా లోపల నుంచి వచ్చిన డ్రైవర్, సార్ లోపల గొడవ చేస్తున్నారు, ఏదైనా ప్రాబ్లం అయితే రుద్ర సార్ మీకు చేయమన్నారు అంటూ వివరం చెప్పడంతో, పద అంటూ డ్రైవర్తో లోపలికి వెళ్లారు అమిత్. తాగిన మత్తు తప్ప తన చుట్టూ ఎవరున్నారు, తను ఎక్కడున్నది కూడా తెలియనంతగా అందరి మీద అరుస్తూ వేద్ గొడవ చేస్తూ ఉంటే అల్లున్నలా చూడడమే అమిత్ గుండె బేజారైంది. అక్కడ బౌన్సర్స్ హెల్ప్ తో పట్టుకొచ్చిన డ్రైవర్ కార్ బ్యాక్ సీట్ లో పడుకోబెడితే కార్ లోపల కూడా కేకలు పెడుతున్నాడు వేద్. ఈ విధంగా ఉన్న అల్లుణ్ణి ఏ ఇంటికి తీసుకువెళ్ళిన ప్రాబ్లమే అనుకున్న అమిత్ రుద్ర ఫోన్ కి మెసేజ్ చేసి హోటల్ కి పొమ్మంటూ చెప్పారు డ్రైవర్ తో. ఎయిర్పోర్ట్ లో దిగింది మొదలు కంప్లీట్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్న ఐరాని అబ్జర్వ్ చేస్తున్న రుద్రకి రీజన్ తెలియటం లేదు. అట్ ద సేమ్ టైం ఏంటి అని కూడా అడగలేదు. కానీ చేతన్లో కూడా ఇప్పుడు ఆ సైలెన్స్ కనిపిస్తూ ఉంటే, ఏదైనా డిస్కషన్ జరిగితే శిఖర్ తనకు చెప్తాడు అనుకున్న రుద్ర, తెలియకుండా ఏదైనా జరిగిందా అనుకుంటూ ఎంట్రన్స్ దగ్గరికి రావడంతో కార్ స్లో చేసి, బయట జరిగింది అమ్మాయికి తెలియదు అంటూ చెప్పాడు. చేతన్ ఐరా ఇద్దరిని పాయింట్ చేస్తూ దానికి ఆన్సర్ అన్నట్టుగా వెనక్కి తిరిగి చూసిన చేతన్, ఈసారి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు అంటూ ఐరాకి హెచ్చరింపుగా చెప్తే అందుకుగాను చేతన్ని సీరియస్ గా చూసి, మీ ఫాదర్ కి అన్నీ తెలుసు అంటూ సూటిగా రుద్రని ప్రశ్నించింది ఐరా. ఈసారి చేతన్ కళ్ళు రుద్ర మీద నిలిస్తే ఐరా ప్రశ్నకి బదులుగా, 2 days లో మీకోసం వేరే ప్లేస్ అరేంజ్ చేస్తాను అంటూ ఆన్సర్ ఇచ్చిన రుద్ర ఇండైరెక్ట్ గా నా వాళ్ళకి దూరంగా ఉండమంటూ చెప్పకనే చెప్పాడు. సెన్సార్ సిస్టమ్ తో ఓపెన్ అయ్యే గేట్ నెమ్మదిగా వెనక్కి వెళ్తూ ఉంటే కార్ అంతే నెమ్మదిగా ముందుకు పోతోంది. ఈ డిస్కషన్ తో సంబంధం లేకుండా, అన్నయ్య మీ గేట్ భలే ఉంది అంటూ విండో గ్లాస్ కి మొహాన్ని ఒత్తిపెట్టి మరీ చూస్తూ మైత్రి ఆశ్చర్యాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే బయట ప్రపంచాన్ని కొత్తగా చూస్తున్న మైత్రి కళ్ళలో మాత్రమే ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంటే మిగిలిన ముగ్గురు మధ్య సైలెన్స్ శాసిస్తోంది. కార్ లోపలికి రావడమే అక్కడున్న ఇద్దరు సెక్యూరిటీ స్టిఫ్ గా నిలబడి సెల్యూట్ చేస్తే వాళ్ళని క్రాస్ చేసి వెళ్తున్న కార్ కి ముందు విద్యుత్ దీపాలతో అట్టహాసంగా మెరుస్తున్న ఎత్తైన ప్యాలెస్ మైత్రిలో గుబులు రేపింది. ఈ కోట మీదేనా అంటూ ఆ గుబులు తెలిసేలా అడుగుతూ ఉంటే, అమ్మ నీకు నచ్చుతుంది, ఏ ఇబ్బంది ఉండదు అంటూ తన భయం గ్రహించిన వాళ్ళ చెప్పాడు రుద్ర. నేను వదినతో ఉంటాను అంటూ ఐరా రెక్క చుట్టేసిన మైత్రి స్టేట్మెంట్ కి పోర్టికోలో కార్ బ్రేక్ వేసి వెనక్కి తిరిగి ఇద్దరిని చూశాడు రుద్ర. ఐరా కిందకి దిగడానికి ప్రిపేర్ అవుతూ ఉంటే మైత్రి కళ్ళతోనే రుద్రను రిక్వెస్ట్ చేస్తోంది.
మళ్ళీ ముగ్గురు మధ్య తిరుగుతున్న ప్రశ్న చేతన్కి పిచ్చెక్కిస్తూ ఉంటే, చిన్నదానికే ప్లేస్ మారుస్తాను అంటున్న రుద్ర ప్రొఫెసర్ డెసిషన్ కి ఒప్పుకుంటాడా? అసలు ఇంత పర్సనల్ గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించుకుంటూనే కార్ దిగేసి డిక్కీలో లగేజ్ తీసుకుని ఐరా వీల్చైర్ కిందకి దించుతూ ఉంటే మైత్రి కూడా దిగేసి వచ్చింది. ఐరా రుద్ర మాత్రమే ఉండడంతో ఏమైంది అని ఫ్రంట్ మిర్రర్ లో చూస్తూ రుద్ర అడుగుతూ ఉంటే, నేను ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉండాలి, నీలో బీస్ట్ కి నేను కావాలి అని కుండ బద్దలు కొట్టి తన సైడ్ డోర్ ఓపెన్ చేసిన ఐరా చేతన్ మైత్రి హెల్ప్ తో కార్ దిగుతూ ఉంటే ఐరా పాపని మిర్రర్ లో చూస్తూ ఉండిపోయాడు రుద్ర. అన్నయ్య అంటూ మైత్రి విండో మీద కొట్టి పిలవడంతో తన ఆలోచనలకి బ్రేక్ వేసి కిందకి దిగిన రుద్ర చైర్లో స్టిఫ్ గా సీరియస్ గా కూర్చున్న ఐరా పాపని ఓసారి చూసి ముందుకు కదిలితే ఐరా వీల్ చైర్ తోసుకుంటూ వెనకే ఫాలో అయ్యారు ఇద్దరు. కొడుకు గుమ్మలోకి రావడమే హడావిడిగా ఆగమని చెప్పి దేవుడి గదిలోకి పరుగున వెళ్లి ఎర్రని నీళ్లతో వచ్చిన రంజని గారు కర్పూరం వెలిగించి దిష్టి తీస్తూ ఉంటే చూస్తున్న మిగతా ముగ్గురు వెర్రి మొహాలు వేశారు. తల్లి ఏది చేసినా ప్రశ్నించే అలవాటు, అడ్డుపడే అలవాటు లేని రుద్ర ఎప్పటిలా మౌనంగా ఉంటే, వాడు దేశాలు దాటి రాలేదు రంజని, ఏంటి హడావిడి అంటూ ఆసక్తి కనబరిచారు వినోద్. వాడు గుమ్మం దాటి వెళ్ళడమే నాకు గొప్ప ఆనందం. పుట్టిన తర్వాత మొదటిసారి ఒక రోజంతా వాడి కోసం బతికాడు అంటూ నలుగురిలో ఉన్నా సరే ఆ పట్టింపు లేకుండా తల్లి గుండె నిజాన్ని బయటకు కక్కేస్తే అది విన్న వినోద్ గారి మొహం కాలి తప్పింది. అయినా చేతన్ మైత్రి ముగ్గురిలో రుద్ర మీద జాలి టన్నుల కొద్దీ పొంగి పొర్లుతూ ఉంటే ఎర్ర నీరు వేలికి తాకిచ్చి రుద్ర నుదిచిన అద్దిన రంజని గారు ఆ వెంటనే అదే చేతితో ఐర నుదిటిని కూడా బొట్టు పెడితే విస్మయంతో కూడిన చిన్నపాటి సందిగ్ధం ఐరాతో పాటు పక్కనే ఉన్న ఇద్దరిలో. నువ్వొచ్చిన తర్వాతే వాడు గుమ్మం దాటాడు, నవ్వుతూ ఉన్నాడు. ఇది నీ వల్లే అవ్వచ్చు, కాకపోవచ్చు, కానీ నువ్వు వచ్చిన వేళ విశేషం వాడిలో చాలా మార్పు వచ్చింది అని మెచ్చుకుంటూ, ఇలా దిష్టి తీస్తే ఏ దోషం ఉన్నా పోతుంది, తొందరగా కోలుకుంటావు, దేశాలు దాటొచ్చారు కదా, ఎన్ని కళ్ళు పడ్డాయో అని అంటుంటే చేతన్ మైత్రి ఇద్దరు మొహాన కూడా బొట్టు పెట్టి పల్లెం పని మనిషికిచ్చి బయటకు పంపి నలుగురిని లోపలికి పిలిచారు. మీరు బాగా చెప్పారండి. మా అమ్మ ప్రతిరోజు ఉదయం బయటకు వెళ్ళి నాన్నగారికి ఇలాగే దిష్టి తీసి బొట్టు పెట్టి పంపుతుంది. మా ఇంట్లో పెళ్ళైన అందరూ ఇలాగే చేస్తారు అని కపటం లేని మనసుతో తన ఇంటి ఆచారం చెప్తూ మైత్రి లోపలికి వస్తూ ఉంటే, రుద్ర అంటూ కొడుకు మీద కళ్ళు నిలిపారు వినోద్. ఎవరు అన్నట్టు. చేతన్, వాళ్ళిద్దరూ సేమ్ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తున్నారు అంటూ పరిచయం చేసి తాను మైత్రి అని చెప్తూ ఉండగానే, మా వదినకి అత్త కూతుర్ని అంటూ ఐరా సైడ్ నుంచి పరిచయం చేసుకుంది మైత్రి. మైత్రి స్పీడ్ క్షణంలోనే పసిగట్టేసిన వినోద్ పెదవి విరిచి మాట్లాడాలి అని కిందనే ఉన్న ఆఫీస్ రూమ్లోకి వెళ్తూ ఉంటే, నువ్వు వెళ్ళు నాన్న, నేను చూసుకుంటాలే అంటూ కొడుకు ఇంటి వరకు తీసుకొచ్చిన మనుషుల విలువ తెలిసినట్టే అభిమానంగా చెప్పారు రంజని. అందుకే తల్లి అంటే ప్రాణం రుద్రకి. పైకి తీసుకువెళ్ళమ్మా అంటూ చెప్పి ముగ్గురు చూసి చిన్న నవ్వుతో వినోద్ కోసం రుద్ర వెళ్ళిపోతే చైర్ హ్యాండిల్ మీద ఉన్న చేతన్ హ్యాండ్ ప్రెస్ చేస్తే కిందకి చూసిన చేతన్కి ఐరా కళ్ళలో మీనింగ్ అర్థమైంది. చిన్న నిట్టూర్పుతో కళ్ళతోనే కన్ఫర్మ్ చేశాడు చేతన్. ఆ టైంలో కేవలం సర్వెంట్స్ మాత్రమే ఉండడంతో ఆడపిల్లలను వాళ్లతో పంపలేక రంజని గారే స్వయంగా ముగ్గురిని లిఫ్ట్ లో పైకి తీసుకువెళ్తూ ఉంటే ఫస్ట్ టైం లిఫ్ట్ ఎక్కిన మైత్రి కాళ్ళు ఫ్లోర్ మీద నిలబట్టలేదు. గాలిలో తేలిపోతున్న ఫీలింగ్ తో భయం వేసి చేతన్ హ్యాండ్ చెరుకు గడలా పిసికి పిప్పి చేసేసింది. ఫస్ట్ ఫ్లోర్ కి డోర్స్ ఓపెన్ అయ్యే వరకు కోపంగా ఒక చూపు చూసి మైత్రి హ్యాండ్ వదిలించుకున్న చేతన్ ముందుగా బయటకు నడిస్తే, అవసరానికి తప్పుకోవడం బాగా అలవాటు అని తిట్టుకుంటూనే ఐరాని తోసుకుంటూ వచ్చింది మైత్రి. రుద్ర వింగ్ లోనే ఐరా నెక్స్ట్ రూమ్ చేతన్కిచ్చి, నీకు మరో రూమ్ చూపిస్తాను అంటూ మైత్రిని రమ్మంటే, నేను వదినతోనే ఉంటాను అంటూ చెప్పింది మైత్రి. నీలిమ నీ గురించి చాలా చెప్పింది అంటూ మైత్రి చెంప స్పృశించి, రూమ్లో టీవీ ఫ్రిజ్ అన్నీ ఉన్నాయి, ఏది కావాలన్నా నన్ను అడుగు, వెనక పెద్ద గార్డెన్ ఉంది, రేపు ఇష్టానికి ఆడుకోవచ్చు, మీ వదినని కూడా వాకింగ్కి తీసుకువెళ్ళు, తనని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో అంటూ మైత్రికి చెప్పి, కాలు మీద బరువు వేయకు, జాగ్రత్త, ఏ అవసరం వచ్చినా ఇంటి నిండా వర్కర్స్ ఉంటారు, ఈ 2 రోజులు మొహమాట పడకుండా చెప్పి చేయించుకో అంటూ 2 రూమ్స్ చూపించి, ఇది మీ ఇల్లే అనుకోండి
అంటూ ముగ్గురికి మరీ మరీ చెప్పి వెళ్ళారు రంజని. ఫస్ట్ అమ్మకి ఫోన్ చేయి అంటూ ఐరాకి గుర్తు చేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు చేతన్. లేటెస్ట్ డిజైన్స్ తో క్లాసీగా ఉన్న రూమ్ ఇంటీరియర్ కి మైత్రి కళ్ళు చెదిరితే రూమ్ మధ్యలో మఠం వేసుకొని కూర్చొని ప్రతి మూల పట్టి పట్టి చూస్తున్న మైత్రిని అమ్మతో మాట్లాడతావా అని అడుగుతూ ఫోన్ తీసుకుంది ఐరా. అత్తతోనా? నేనా? అంటూ సంతూర్ మమ్మీ కాకపోయినా డబుల్ ఆశ్చర్యంతో మైత్రి భయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే, నువ్వని చెప్పకు, నేను చెప్తాను, మాట్లాడు అంటూ వీడియో కాల్ కి కనెక్ట్ అయిన పేరెంట్స్ ఇద్దరికి ఒకేసారి మైత్రిని పరిచయం చేసి మాటలు కలిపింది ఐరా. ఆఫీస్ రూమ్ లో ఫస్ట్ బిజినెస్ డిస్కషన్ ఫినిష్ చేసి నెక్స్ట్ చిన్న కొడుకు గురించి ఎత్తుకొచ్చాడు వినోద్. ఏం జరిగింది అని అడగకుండా చిన్న పిల్లల్లా తప్పులు ఎత్తి చూపించిన తండ్రిని మీరేమనుకుంటున్నారు డాడ్ అని ఆయన డెసిషన్ కోసం అడిగితే, ఇప్పుడు కొత్తగా అనుకోవడానికి ఏముంది రుద్ర, ఫస్ట్ నుంచి వాడు చేస్తున్నది మనం చూస్తున్నాము. చదువుకునే టైంలో టూర్స్ అని చెప్పి ఇష్టానికి ఎంజాయ్ చేశాడు. బిజినెస్ చూసుకోరా అంటే ప్రేమ పెళ్లి అన్నాడు. వాడు అడిగితేనే కదా పెళ్లి చేశాము. ఇప్పుడేమో ఆ పిల్లతో సహా ఆఫీస్కి వచ్చి ఇష్టానికి మాట్లాడాడు. వాడిని అలా వదిలేయకూడదు రుద్ర. మెహతా సొల్యూషన్స్ వాడి కోసమే స్టార్ట్ చేశాం కదా, దాని రెస్పాన్సిబిలిటీస్ వాడికి హ్యాండ్ ఓవర్ చేయి. వాడికి పూర్తిగా గ్రిప్ వచ్చే వరకు నువ్వు సపోర్ట్గా ఉండు అంటూ చిన్న కొడుకుని కూడా ఒక కంపెనీకి యజమానిగా కూర్చోబెట్టమన్న వినోద్ గారితో, ఓకే డాడ్, నెక్స్ట్ ఫారెన్ ట్రిప్ కి నేహావేద్ ఇద్దరు వెళ్తున్నారు అంటూ తండ్రి కన్నా 4 అడుగుల ముందే ఉన్న తన నిర్ణయం గురించి చెప్పాడు రుద్ర. ఆ పిల్లతో వెళ్తే వాడు ఫోకస్ చేయలేడు రుద్ర అంటూ తేల్చి పడేసిన వినోద్, ఎప్పట్లా ఫారెన్ ట్రిప్ నేనే చూసుకుంటాను అని చెప్తూ ఉంటే, బిజినెస్ కోసం కాదు డాడ్, హనీమూన్ కోసం అంటూ రుద్ర అసలు ఆలోచన బయట పెట్టడంతో వినోద్ మొహంలో రంగులు మారాయి. వాడు కోరుకున్నది వాడికి దగ్గరగా ఉంచుతూనే వాడి దగ్గర లేనిదేంటో చూపించాలి డాడ్. వాడికి అన్ని తెలుసు, కానీ అవకాశం ఇవ్వడం లేదని సఫర్ అవుతున్నాడు. ఈ ట్రిప్లో వాడికి వాడే బాస్, అవకాశం ఇద్దాం అని రుద్ర స్థిరంగా చెప్పడంతో స్కిప్ చేయడానికి ఛాన్స్ లేకుండా పోయింది వినోద్కి. రుద్ర ఆర్డర్ వేయడు, అలాగే రిక్వెస్ట్ చేయడు, ఎందుకు అనే రీజన్ మాత్రం బలంగా ఎదురు పెడతాడు. ఆ ఐడియాలజీకే వినోద్ ఇంకా మాట్లాడలేక ఊరుకుంటే రూమ్ నుండి బయటకు రావడమే తల్లికి కనిపించి పైకి వెళ్లిన రుద్ర బ్యాక్ డోర్ నుంచి కిందకి వచ్చి అమిత్ గారికి ఫోన్ చేస్తూ తమ్ముడు కోసం వెళ్ళాడు. పేరెంట్స్ తో మాట్లాడి కాలు కట్ చేసిన కాసేపటికే బెడ్ మీద ఐరాతో కబుర్లు చెప్తూ నిద్రపోయింది మైత్రి. ఏషియన్ హాట్ క్లైమేట్ కి అలవాటు పడిపోయిన మైత్రికి ఇక్కడ చల్లదనం, స్నానం చేయకపోయినా దుప్పటి కప్పుకొని గుర్రు పెట్టేంత హాయిగా ఉంటే, ఏటొచ్చి ఐరా పాపకే బాత్ చేయాలంటే బట్టలు కింద గెస్ట్ రూమ్ లో ఉండడంతో నిద్ర రాకుండా అడ్డుపడుతున్న స్వెట్టింగ్ ఇరిటేషన్, బాడీ మొత్తం జర్నీ అలసటతో ఇంకా మాట్లాడే మనిషి లేక బోర్ కొట్టి బ్యాక్ డోర్ ఓపెన్ చేసి ఎలాగో కష్టపడి వచ్చి బాల్కనీలో సెటిల్ అయింది. ఎంత ఏసీ ఉన్నా రూమ్ లో లేని స్వేచ్ఛ, చల్లదనం, ఆహ్లాదం ఆరు బయట గాలిలో దొరుకుతూ ఉంటే అలా ఎంతసేపు కూర్చుండిపోయిందో తెలియదు. ఒక సమయానికి మసక చీకట్లో ఎవరిలో మెదిలినట్టు అనిపించి కళ్ళు పొడిచి చూస్తున్న తన వైపుకే మనిషి ఆకార కదిలి వస్తూ ఉంటే చూస్తూ ఉండిపోయింది ఐరా. మరి ఇంతకీ ఆ టైంలో ఐరా రూమ్కి వస్తుంది ఎవరు? దేనికోసం వస్తున్నారు? రుద్రలోని బీస్ట్కి తను చెప్పినట్టు ఐరాని మందు కానుందా? వేద్ నేహల హనీమూన్ ట్రిప్ సేఫ్ గా జరుగుతుందా? రుద్రని టార్గెట్ చేసిన బాపుకి ఎర ఎవరు కానున్నారు? రుద్ర బలహీనత తెలుసుకున్న బాపు ఆలోచన ఏమిటి? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.